లాల్బాగ్ మొత్తం కవర్ చేయాలంటే ఈ బగ్గీ ఎక్కాల్సిందే. ये लाल बाग बनाया टीपू सुल्तान पिताजी हैदर अली 1707। इसका बनाया ब्रिटिश गवर्नमेंट 1889। इसके अंदर एक साल में 2 बार नेशनल फ्लावर एग्जीबिशन चलता है, 26 जनवरी 15 अगस्त। ఈ లాల్బాగ్ 240 కిలోమీటర్స్ ఉంది. ఇందులో ఉన్న అన్ని ప్లేసెస్ని కవర్ చేయాలనుకుంటే మినిమం 2 to 3 అవర్స్ పడుతుంది. కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు నడవలేరు. వాళ్ళ కోసం ఇక్కడ బగ్గీ రైడ్ అవైలబుల్ ఉంది. ఇందులో లాల్బాగ్లో ఉన్న అన్ని మెయిన్ ప్లేసెస్ని చూపిస్తారు. అలాగే ఆ బగ్గీ డ్రైవ్ చేసే అతనే గైడ్. ప్రతి ఒక్క ప్లేస్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాడు. ఈ వీడియోలో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బెంగళూరు బై ఛానల్. బెంగళూరులోని లాల్బాగ్ రోడ్లో ఉంది ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ BMTC అండ్ నియరెస్ట్ లాల్బాగ్ మెట్రో స్టేషన్ అవైలబుల్ ఉంది. ఈ లాల్బాగ్ టైమింగ్స్ వచ్చి 6 AM to 7 PM. ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ 50 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 20 రూపీస్ ఫర్ 6 to 12 years కిడ్స్కి. ఈ లాల్బాగ్లో టోటల్ 4 గేట్స్ ఉంటాయి. ఏ గేట్లో అయినా ఎంటర్ అవ్వచ్చు. ఎవ్రీ గేట్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే ఎవ్రీ గేట్ దగ్గర ఇలా ఒక బోర్డు ఉంటుంది. ప్రజెంట్ నేనైతే గేట్ నెంబర్ 1లో ఉన్నా. ఈ బోర్డులో లాల్బాగ్లో కవర్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ మెన్షన్ చేశారు చూడండి. ఇంకా టోటల్ ఏరియా 240 acres ఉంది. ఇన్సైడ్ లాల్బాగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ బగ్గీ దగ్గరికి వెళ్దాం. బగ్గీ రైడ్ గేట్ నెంబర్ 2లో ఉంది. అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మరి నువ్వెందుకు గేట్ నెంబర్ 1లో వెళ్ళావంటే, నేను లాల్బాగ్ రోడ్లో ఉన్న MTR రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ నుంచి గేట్ నెంబర్ 1 జస్ట్ 200 to 300 మీటర్స్ అంతే. అందుకే గేట్ నెంబర్లో వెళ్ళాను. మీరు మాత్రం బగ్గీలో రైడ్ చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో గేట్ నెంబర్ 2 లొకేషన్కి సెట్ చేసుకోండి. ఈ గేట్ నెంబర్ 1 నుంచి గేట్ నెంబర్ 2కి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఫైనలీ గేట్ నెంబర్ 2 దగ్గరికి వచ్చేసి బగ్గీ రైడ్కి టికెట్ తీసుకున్నా. 1 పర్సన్కి 100 రూపీస్. ఈ బగ్గీలో 10 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. లాస్ట్లో డ్రాప్ చేసే టైంలో ఈ బగ్గీ డ్రైవ్ చేసే పర్సన్కి ఒకరు 10 రూపీస్ అయితే ఇవ్వాలి. ఇది బగ్గీ టికెట్ ప్రైస్ డీటెయిల్స్. ఇప్పుడు రైడ్ అయితే చూద్దాం. ఈ లాల్బాగ్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ చూపిస్తారు ఒక 40 మినిట్స్ పాటు. ఈ బగ్గీ డ్రైవ్ చేసే పర్సనే గైడ్ కూడా. అన్ని ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాడు. నేను ఈ లాల్బాగ్కి 2025 జనవరిలో ఫ్లవర్ షో జరిగే టైంలో వచ్చాను. అప్పుడు బగ్గీలో కాకుండా నడుచుకుంటూ ఈ లాల్బాగ్లో ఉన్న అన్ని ప్లేసెస్ని చూశాను. ఈ బగ్గీలో వెళ్ళడానికి నడుచుకుంటూ చూసేదానికి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, బగ్గీలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఆపుతారు. అక్కడ మాత్రమే ఫొటోస్ అండ్ వీడియోస్ దిగచ్చు. రిమైనింగ్ ప్లేసెస్లో బగ్గీలో నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారు. మీరు దిగి ఫొటోస్ తీసుకోవడానికి ఉండదు. అదే నడుచుకుంటూ అయితే అన్ని ప్లేసెస్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. అదే డిఫరెన్స్. ఇలా ప్రతి 100 and 200 మీటర్స్కి ఏదో ఒక ప్లేస్, గార్డెన్ కానీ వాటర్ ఫాల్స్ కానీ వస్తూ ఉంటుంది. దాని గురించి గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు. ये लाल बाग बनाया टीपू सुल्तान पिताजी हैदर अली 1707। वो टाइम में मोबाइल नहीं था, पोस्टमैन नहीं था, यही पोस्टमैन। दिस इज कॉल्ड पिजन हाउस। इधर से मैसूर टू लाल बाग वो टाइम का पोस्टमैन, वो टाइम में यही पोस्टमैन। फंक्शन में आप 2 मिनट में बंद हो जाएगा, वो मैन मेड है। ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అంట. దీన్ని మినీ నయాగ్రా ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేసే బెస్ట్ టైం అయితే ఈవినింగ్. ఇక్కడైతే ఏం ఆపలేదు, జస్ట్ దూరం నుంచి చూసాం. నెక్స్ట్ గ్లాస్ హౌస్ దగ్గరికి అయితే తీసుకెళ్లాడు. इसका बनाया ब्रिटिश गवर्नमेंट 1889। इसके अंदर एक साल में 2 बार नेशनल फ्लावर एग्जीबिशन चलता है, 26 जनवरी 15 अगस्त। ఆయన ఏం చెప్తున్నాడంటే 1889లో ఈ గ్లాస్ హౌస్ని బ్రిటిష్ గవర్నమెంట్ బిల్డ్ చేసింది. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే టైంలో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుందని. నేనైతే ఇయర్ 2025 జనవరిలో ఈ లాల్బాగ్కి ఫ్లవర్ షో జరిగే టైంలో వచ్చాను. ఆ టైంలో ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణం థీమ్లో ఈ ఫ్లవర్ షోని డిజైన్ చేశారు. 2.5 మిలియన్ ఫ్లవర్స్తో అయితే ఈ గ్లాస్ హౌస్ని నింపేశారు. అది చూడడానికి ఎవ్రీడే కొన్ని వేల మంది అయితే వస్తారు ఈ లాల్బాగ్కి. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో ఇచ్చాను చూడండి. ఫ్లవర్ షో టైంలో ఈ గ్లాస్ హౌస్ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఈ గ్లాస్ హౌస్ పక్కనే ఒక ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే బగ్గీ ఆపుతారు. మీరు దిగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చాక ఒక 100 years ఓల్డ్ ట్రీస్ అయితే చూపించాడు. वेराइटी, इसको धूप नहीं चाहिए। तो पिंक कलर फ्लावर, दिस इज कॉल्ड मुशंडा। इसमें 4 कलर, पिंक, वाइट, रेड, येलो भी है। पत्ता ही फूल बन जाता है, आकले फूल అయిపోతుంది.
టాలెస్ట్ ట్రీ అంట లాల్బాగ్లోనే ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రోజ్ గార్డెన్. ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీ రోజెస్ ఉన్నాయంట ఈ గార్డెన్లో. నెక్స్ట్ ఈ రోజ్ గార్డెన్ నుంచి కాస్త ముందుకు వచ్చాక లాల్బాగ్ లేక్ అయితే ఉంది. ఇక్కడ ఒక 5 మినిట్స్ అయితే ఆపాడు. ఇలా స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్ళి లాల్బాగ్ లేక్ని చూడాలి. ఈవినింగ్ వ్యూలో లేక్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది వైట్ సిల్క్ గార్డెన్ ట్రీ. ఇది 200 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అండ్ లాల్బాగ్లో ఈ ట్రీ మేజర్ అట్రాక్షన్ విజిటర్స్కి. నెక్స్ట్ టోపియరీ గార్డెన్. ఈ గార్డెన్ ఏరియాలో ఉన్న ప్లాంట్స్ అన్నీ డిఫరెంట్ స్ట్రక్చర్స్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ బ్యాండ్ స్టాండ్. ఇది 1854 అండ్ 1858 టైంలో బిల్డ్ చేశారు సర్ విలియం న్యూ. మిలిటరీ బ్యాండ్స్కి వెన్యూగా ఉండేది ఈ బ్యాండ్ స్టాండ్ ఆ టైంలో. ఇక్కడ కనిపిస్తున్నది ఎలిఫెంట్ ఫేస్ ట్రీ. ఇది న్యాచురల్గానే ఆ ఎలిఫెంట్ ఫేస్ లాగా వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ ఫ్లోరల్ క్లాక్ దగ్గరికి వెళ్దాం. గేట్ నెంబర్ 1లో ఎంటర్ అవగానే వచ్చే ప్లేస్. ఇది 7 మీటర్ డయామీటర్ క్లాక్. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ వాళ్ళు గిఫ్ట్ అయితే ఇచ్చారంట 1983లో. ప్రజెంట్ అయితే ఈ ఫ్లోరల్ క్లాక్ వర్క్ అవ్వడం లేదు డ్యూ టు ఇష్యూస్ లైక్ వాటర్ సీపేజ్. ఈ క్లాక్ చుట్టూ కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇదే ఫ్లోరల్ క్లాక్ బ్యాక్ సైడే శ్రీ చామరాజేంద్ర ఓడియార్ స్టాచ్యూ ఉంది. ఇంకా లాస్ట్లో బగ్గీ రిటర్న్ అయ్యే ప్లేస్లో కెంపగౌడ టవర్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ కనిపిస్తున్న రాక్ పైకి అయితే ఎక్కి వెళ్ళాలి. ఇది ఒకప్పుడు వాచ్ టవర్ అంట. బెంగళూరు ఫౌండర్ అయిన కెంపగౌడ 1 గారు దీన్ని నిర్మించారు. ఇది లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అండ్ బగ్గీ రైడ్ గురించి ఫుల్ డీటెయిల్స్. అలాగే ఫ్లవర్ షో టైంలో గ్లాస్ హౌస్ ఎలా ఉంటుందో ఎండ్ స్క్రీన్లో వీడియో లింక్ ఇచ్చాను చూడండి. ఇంకా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.